పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక ముందు కూడా అంతేనట. పవన్ కళ్యాణ్ లెక్కలు తప్పవట. ఎప్పటి నుంచి ఒకే లెక్కతో ఉన్నారా? అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్టుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవ్వడం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా సమయం కేటాయించలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఒకే లెక్కతో ఉన్నారు. నియోజకవర్గాల్లోనూ బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసిన ప్రయోజనం లేదని భావిస్తున్నారు. ఇలా అన్ని హంగులున్న పార్టీలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నాయని ఆయన లెక్క. అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని జనంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయమని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. అందుకే 2014లో ఆయన పార్టీ పెట్టినా ఎక్కడా పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో తనకు నమ్మకమైన వారికి మాత్రమే జిల్లా బాధ్యతల పగ్గాలను అప్పగించారు. నేతల వల్ల ఓట్లు రావని, పార్టీ మీద నమ్మకం ఉంటే జనం వెంట నిలబడతారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. 2014లో పార్టీ పెట్టినా 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన సింబల్తోనే బరిలోకి దిగారు. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేసినా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. అంటే నమ్మకం లేకని ప్రజలు తమకు అండగా నిలబడలేదని నమ్ముతున్నారు. అదే 2024లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేటుతో అన్ని చోట్ల గెలిచారు. 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఎంపిక చేసే నేతలకే టికెట్లకు ఇచ్చారు. ఆచితూచి వ్యవహరించడంతో ఎన్నికల్లో వారు గెలిచారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. క్యాడర్ గ్రామాన ఉన్న వాడవాడల నేతలున్నా పార్టీకి ఇబ్బందులే తప్ప ప్రయోజనం ఉండేదన్న పవన్ లెక్కలు కరెక్టేనని అనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జనసేన ఉంది. పాత విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలందరూ విజయం సాధించారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన గెలిచింది. మిగిలిన జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టలేదు, గెలవలేదు. అక్కడ పార్టీ ఉన్నా లేనట్టే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసులరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోసెన్లు చేర్చుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత పెద్దగా చేరికలపై కూడా శ్రద్ధ పెట్టలేదు. అందుకు కారణం తన లెక్క కరెక్టే అయితే వచ్చే ఎన్నికల నాటికి నేతలు వారంతట వారే వస్తారని, టికెట్ ఇచ్చిన వారంతా గెలవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనబడుతుంది. అనేక జిల్లాలో సరైన నాయకత్వం లేకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్ని జిల్లాలకు తానే నాయకుడన్న భావనలో ఆయన ఉన్నట్టే కనబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.